ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమీయా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబులి, ఆమోసు, హోద్యా, ఓబద్యా, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన్, వరద వలె భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవ, వదలక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పొటురుబులు మరువక మరలేడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణ పొటురుబులు మరువక మరలేడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగం. తన ఆలయములో నా మొరవి నేను, తన ఆలయములో నా మొరవి నేను. ఆదరణ ధరణి భయకంపముచే, ఆదరణ ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శిల్వం రాను మీద ప్రభువా మీరు పలికినటువంటి తండ్రి నాయన అమూల్యమైనటువంటి మాటలను ధ్యానిస్తూ ఉండగా, ఇదిగో 5వ మాటలో తండ్రి నాయన దాగి ఉన్నటువంటి సత్యమును ప్రభువా నాయన మీరే బోధించుమని యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారా? మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ రాను మీద పలికినటువంటి మాటలలో 5వ మాటను మనం ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అతి శ్రేష్టమైనటువంటి మాటలుగా ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. చివరి పలుకులు మనందరికీ బాగా తెలుసు. చివరి పలుకులు చాలామంది అవసాన కాలములో చనిపోయేటటువంటి ఆ యొక్క మరి స్టేజ్లో చివరి పలుకులు వింటారు. ఎవరైనా చనిపోతూ ఉంటే చివరిగా ఏం మాట్లాడతారా అని ఆ మంచం దగ్గర కూర్చుంటారు.
ఒక మామగారు కావచ్చు, లేదా తాతగారు కావచ్చు, ఎవరు చనిపోతున్నా కానీ చివరిగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవి. ఒకళ్ళు చనిపోయిన తర్వాత బంధువులు ఎవరినో వచ్చి అడుగుతారు కదా, చివరిగా ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అని అడుగుతూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా మరి శ్రేష్టమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టం అది. ఆయన శరీరము ధరించుకుని ఈ లోకంలోనికి వచ్చారు. మానవుడిగా ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించారు. చాలా తక్కువ సమయం. దానిలో 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య, బహు విస్తారమైనటువంటి సేవా పరిచర్య ఆయన జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు కావచ్చు, ఆయన చేసిన అద్భుతాలు కావచ్చు, ఆయన వెళ్ళినటువంటి సేవా మార్గాలు కావచ్చు, బాగు చేసిన విధానం కావచ్చు, మాట్లాడినటువంటి విధానం కావచ్చు, అంటే బోధనా శైలి, ఇవన్నీ కూడా నిజముగా చాలా అద్భుతమే అని చెప్పవచ్చు. పరిశుద్ధ గ్రంథములో ప్రతిదీ కూడా నూతన నిబంధనలో లిఖించారు. ఇక్కడ ఈ 7 మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. మరి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని క్షమాపణ అనగా మరి క్షమించే తత్వము కలిగి ఉండేటటువంటి మాటగా, ప్రేమ అందులో ఇమిడి ఉన్నటువంటి మాటగా మనకు కనబడుతూ ఉంది. రెండవది, పక్కన ఉన్నటువంటి దొంగను చూచి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పి మరి ఒక అభయాన్ని ఇస్తూ, ఒక భరోసా ఇస్తూ పలికినటువంటి మాటగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా, తల్లిని చూస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మరి అక్కడ ఒక అప్పగింతలు చేస్తున్నటువంటి మాటగా, అనగా బాధ్యతతో కలిగిన మాట, అనగా విధేయతతో కలిగినటువంటి మాటగా తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పచెప్పినటువంటి మాట మూడవ మాట. నాలుగవ మాట, ఎడబాటుతో కూడినటువంటి మాట. తండ్రి ఎడబాసిన వెంటనే ఆయన తట్టుకోలేకపోయాడు. మరి మనం కూడా అదే విధానంలో ఉండాలని ఆ మాట మనకు నేర్పించింది. ఇక ఐదవ మాటలో దాగి ఉన్న మాట ఏమిటంటే, దప్పికొనుచున్నాను అంటూ ఉన్నారు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఆ తర్వాత వెంటనే మరి మిగిలిన మాటలు అనగా 6వ మాట 7వ మాట కూడా ఆయన చెప్పేసి తన ప్రాణమును విడిచిపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనే ప్రాణము ఆయనే పెట్టాడు. ఆయన ఒంటిలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా దారబోసిన తర్వాత ఆయన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. యెరూషలేములో గమనించాలి, 3 గంటల సమయము ఎలాంటిదంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం అది. యెరూషలేములో దేవాలయంలో పస్కా బలిగా చివరి గొర్రెపిల్ల మధ్యాహ్నం 3 గంటలకు బలిగా ఇవ్వబడుతుందంటండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగున్నారంటే పస్కా బలి పశువుగా ఉన్నారు. కాబట్టి ఈ పస్కా బలి పశువు ఎప్పుడు వధించబడాలి అంటే మధ్యాహ్నం 3 గంటలకు వధించబడాలి. ఆ క్రమంలోనే వెళుతూ ఉంది. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఈయన పిలవబడ్డాడు కదా. అందుకనే అంత మాత్రమే కాదండి, మరి ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే లేఖనము నెరవేరునట్లు అని రాయబడింది. లేఖనము నెరవేరాలి. లేఖనము నెరవేరునట్లు ఆయన అంటున్నటువంటి మాట, నేను దప్పిగొనుచున్నానెను. అంటే లేఖనములు ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సమయము చాలా తక్కువ సమయం. ఇక మరి క్షణాల్లో ఆయన మరి మరణించబోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి బాధ్యత ఏమిటంటే ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రతి లేఖనము కూడా నెరవేరాలి. పాత నిబంధనలో కొన్ని వందల ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. ఆయన యొక్క పుట్టుక గురించి చెప్పబడ్డాయి. ఆయన ఏ విధముగా పుడతాడో, ఆయన ఏ విధముగా ఈ లోకంలోనికి వస్తాడో, ఆయనకు పెట్టేటటువంటి పేరు, ఆయన పుట్టుతున్నటువంటి ఊరు పేరు, ఆయన గోత్రం గురించి, ఆయన వంశము గురించి, అంత మాత్రమే కాదండి ఆయన సంతతి గురించి, ఇవన్నీ కూడా ముందుగానే పాత నిబంధన గ్రంథములో దేవుడు రాయించి పెట్టేశాడు. ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి ప్రవచనాలు, కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు, అంత మాత్రమే కాదు పంచకాండాల్లో రాయబడినటువంటి ప్రవచనాలు, ఇవన్నీ కూడా మరి ఆయనకు సంబంధించిన ప్రవచనాలే. గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడినటువంటి మాటలు అంటాడు. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా మరి ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉన్నది కనుక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటినన్నింటిని కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చాడు తప్ప కొట్టివేయడానికి రాలేదండి. ఏదైతే ఆయన గురించి చెప్పబడిందో ప్రతి ప్రవచనము కూడా ఆయన టచ్ చేసుకుంటూ, ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి మహిమ కలుగునుగాక. కనీసం అలాగన్న అవగాహన చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఈ మాట చెబుతూ ఉన్నారు. అంటే లేఖనాల నెరవేర్పు ఆయన జీవితంలో ఉంది. మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నటువంటి యూదులు మరి ఆ యొక్క లేఖనాల్లో ఆయన పలుకుతూ ఉంటే అర్థం చేసుకోలేకపోయారండి. 4వ మాట మనం గమనించాం ఇందాక. 4వ మాటలో నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ఆ మాట ఆయన అలా పలుకుతూ ఉన్నప్పుడు చాలా బిగ్గరగా కేక వేసినని రాయబడింది. ఎందుకు బిగ్గరగా కేక వేశాడు? ఆ సమయంలో ఒళ్ళంతా రక్తముతో ఉన్నాడు. రక్తం అంతా కూడా ఏర్లే బయటికి వెళ్ళిపోతా ఉంది. నిజంగా చాలా నీరసమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో బిగ్గరగా కేక ఎందుకు వేశాడంటే కింద ఉన్నవారు అందరూ కూడా ఆ మాట వినాలి. ఆ మాట యూదులైనటువంటి వారు ఇంటే గనక అక్కడ జరిగేది ఏమిటంటే ఈ మాట పాత నిబంధన గ్రంథంలో 22వ కీర్తనలో మరి దావీదు గారు రాశారు కదా. అంటే దావీదు గారు రాసినటువంటి ఈ ప్రవచనం నెరవేర్పుకు ఈయన చెబుతూ ఉన్నాడు. అంటే మెస్సయ్య ఈయనే కదా అని చెప్పి వారు గుర్తిస్తారేమని చెప్పి ఆ మాట పలికినా కానీ వారు గుర్తించలేకపోయారు. లేఖనాలను వారు ఎరగలేకపోయారండి. గమనించండి, లేఖనాల నెరవేర్పు కలుగుతూ ఉంది, అర్థం చేసుకోలేకపోయారు యూదులు. ఇక్కడ కూడా లేఖనాల నెరవేరునట్లు అంటూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితం అంతా కూడా మనం గమనిస్తే లేఖనాల నెరవేర్పే. ఆయన పాపులు రక్షిస్తాడు, లేఖనాల నెరవేర్పే. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వారిని మరి దాని నుంచి బయటికి, ఆ చెరలో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొస్తారన్నమాట. అది నెరవేర్పులోకి వచ్చింది. అంత మాత్రమే కాదండి, మరి ఆయన అన్యజనులను ధన్యజనులుగా మారుస్తాడన్న మాట, అలాగే తండ్రిని మరి అందరికీ పరిచయం చేస్తాడనే మాట కూడా మరి ప్రవచనంగా ఉంది. ఆ ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేర్చాడు. పాపుల రక్షకుడుగా ఆయన వచ్చాడు, అది కూడా నెరవేరింది. ఇలా ఎన్నో ప్రవచనాలు, అలాగే 22వ కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా మరి మనకి ఆయన నెరవేర్చినట్టుగా, ఆ ప్రవచనాలన్నీ కూడా 22వ కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనాన్ని కూడా మరి ఆయన నెరవేర్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. 22వ కీర్తన 22వ కీర్తన 15వ చరణము. నా బలము ఎండిపోయే చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలోనికి పడవేసి ఉన్నావు. ఇది కూడా ప్రవచనమే. 22:15. అంత మాత్రమే కాదు, 69:21 కూడా మనం గమనిస్తే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి అని రాయబడింది. ఆయనకు దప్పిక అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చినట్టుగా రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి ఈ యొక్క జీవితం అంతా కూడా ఎలాగుంది అంటే కనుక, దేవుడు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించి దేవుడు ముందుగానే రాయించినటువంటి చరిత్ర మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉందంటే ప్రవచనాల కూర్పు, క్రీస్తులో నెరవేర్పు అన్నట్లుగా జరుగుతూ ఉంది. ఆయన పడేటటువంటి శ్రమలు, ఆయన బోధించే విధానము, అలాగే ఆయన చేసేటటువంటి కార్యాలు, ఆయన ఆత్మతో నింపబడేటటువంటి కార్యము, ఇదంతా కూడా ముందుగానే రాయించినట్టుగా, మరి రాసినటువంటి మాటలన్నీ కూడా ఆయన నెరవేర్పు గావించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 19:28లో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఈ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజిని చిరకతో నింపి ఇస్సోపు పుటకను తగిలించి ఆయన నోటికి అందించిరి. మొత్తానికి ఆయన నోటికి మరి చిరకలో ముంచినటువంటి ఆ యొక్క చిరకాన్ని అందిస్తూ ఉన్నారు. ఇస్సోపుతో ముంచినటువంటి చిరక. చూసారా ఎలా చెప్తూ ఉన్నారు ఇక్కడ మాట? ఆయన దాహము అని చెబుతూ ఉంటే చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో ముంచి ఇస్సోపు పుటకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈయన మరి దాహము కొంటున్నాడంటానికి రీజన్ మనం చూసినట్లయితే కనుక, శరీరం విషయమై ఆయన మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అప్పటికే నలుగొట్టబడినటువంటి దేహముతో ఉన్నాడు. భయంకరమైనటువంటి శిక్షా విధిలోనికి ఆయన వెళ్ళాడు. ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ పొరపాటు లేదు. ఆయన పడుతున్నటువంటి యాతన, ఆయన పడుతున్నటువంటి బాధ వర్ణించలేనటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. గెత్సెమనే తోటలోనే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తీవ్రత కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్త బిందువుల వలె మార్చబడినట్టుగా రాయబడింది. అలాంటి తీవ్రత కలిగి ఆయన ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత మరి ఇస్కరియోతు యూదా దొంగ ముద్దు పెట్టాడు.
సైనికులందరికీ చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటున్నా ఆయనే ప్రభు అని చెప్తే మొత్తం మీద సైనికులందరూ వచ్చి ఆయన బంధించారు, లాక్కుని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన మీద ఏదో ఒక నేరాన్ని మోపాలనేటువంటి నెపము కలిగి గెత్సెమనే తోటలో నుంచి అన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళి, అన్నా దగ్గర నుంచి కాయిపా దగ్గర తీసుకెళ్ళి, కాయిపా దగ్గర నుంచి సన్హెడ్రిన్ సభకు తీసుకువెళ్ళారు, సన్హెడ్రిన్ సభ నుంచి పిలాతు దగ్గర తీసుకెళ్లారు, పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గర తీసుకెళ్లారు, హేరోదు దగ్గర నుంచి మరలా పిలాతు దగ్గర తీసుకెళ్లారు, మరలా పిలాతు దగ్గర నుంచి పేతోరం అనబడినటువంటి మందిరాన్ని తీసుకెళ్లారు, అక్కడి నుంచి కలవరి కొండకు తీసుకుని వెళ్ళారు. అంటే దాదాపుగా 6 కోర్టులు ఆయన తిప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 6 కోర్టులు మామూలు కదండి. ఆ రాత్రంతా కూడా ఆయన తిప్పుతానే ఉన్నారు. ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలి అన్నటువంటి మరి నెపముతో వారు ఉన్నారు. మొత్తానికి చివరికి శిలువ మరణాన్ని ఖరారు చేశారండి. గమనించాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలే. ఈ శిలువ మరణం అనేదండి రోమా ప్రభుత్వమునకు తెలియనటువంటి పని. వీళ్ళు ఈ శిలువ మరణం అనేది పరిశీలనలు వాడేటటువంటిది. పరిశీలనలు శిలువ మరణాన్ని ఎక్కువ అమలు చేస్తూ ఉండేవారు. ఈ పరిశీలనలు చేస్తున్న దానిని ఈ రోమా ప్రభుత్వం వారు చూచి వారు కూడా మరి ఈ యొక్క శిలువ మరణాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఒక మాట ఏమిటంటే, ఆ పరిశీలనలకి ఆ భూమి అంటే వాళ్ళు ఉన్నటువంటి భూభాగం అంటే చాలా పవిత్రంగా వాళ్ళు చూస్తారు. అందుకని తప్పు చేసినటువంటి వాడు, పాపం చేసినటువంటి వాడు భూమి మీద మరి అలా మరణించడానికి వీలు లేదు, కాబట్టి గాల్లోనే మరణించాలని చెప్పి శిలువ మీద పెట్టేస్తారు. శిలువ మీద మరణించిన తర్వాత మరి మరణం అయిన తర్వాత ఈ పక్షులు, గ్రద్దలు ఇవన్నీ కూడా మిగిలిన కార్యక్రమం అవి చేసుకుంటే ఇంకా అక్కడే తినేస్తాయి అనమాట. అది వాళ్ళు చెప్పేది. అంటే శాపగ్రహి అయినటువంటి వాడు ఇక భూమి మీద ఉండడానికి వీలు లేదు, భూమి మీద అడుగు పెడితే భూమి అపవిత్రమైపోతుంది అనేటువంటి ఒక లెక్క పరిశీలన కలిగినటువంటి వారు. మరి అదే కోవలో రోమా ప్రభుత్వం వారు కూడా మరి శిలువ మరణాన్ని వేయడానికి అనుమతించారు. చిత్రం ఏమిటంటే రోమన్లకు అంటే రోమియోలకు శిలువ మరణం అనేది చెందదు, వాళ్ళు దానికి ఇష్టపడరు. వాళ్ళకి అసలు త్రాళ్లతో కడతమే మహాపాపం అంట, కొరడాలతో కొడతాం ఇంకా పాపం అంట. అలాంటప్పుడు శిలువ మరణం మీద మనిషి వేలాడడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎక్కడ అంటే రోములో మాత్రమే. కానీ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా శిలువ మరణాన్ని వాళ్ళు అనుమతించడం మొదలుపెట్టారు. అంటే కేవలం వారికి మాత్రమే శిలువ మరణం అనేది చెందదు, కొరడా దెబ్బలు చెందవు, అలాగే త్రాళ్లతో కొట్టకూడదు. అంటే రోమియుడిని ఎవరిని కూడా కాళ్ళకు అలాగే చేతులకు కట్టడానికి ఒప్పుకోరు, అలాగే కొరడా దెబ్బలు కొట్టడానికి ఒప్పుకోరు, సిలువ వేయడానికి ఒప్పుకోరు. వాళ్ళకు మాత్రమే. ఇక మిగిలినటువంటి అన్ని జనులు, మిగిలినటువంటి వేరే ప్రాంతానికి చెందినటువంటి వారందరికీ కూడా ఎవరైనా తప్పు చేస్తే కనుక, పాపిగా ఎంచబడితే కనుక ఖచ్చితంగా మరి శిలువ మరణాన్ని ఖరారు చేసేవారు. పైగా శిలువ మరణం అందరికీ ఖరారు కాదండి. ఆ శిలువ మరణం అనేది భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారికి మాత్రమే విధించేవారు. ఎందుకంటే కొరడా దెబ్బలు కొట్టేలోపే మనిషి చచ్చిపోతాడండి. అంత భయంకరమైనటువంటి శిక్ష అది కొరడా దెబ్బలు. 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు వారి మీద మరి నాట్యమాడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కొరడా కొట్టే ముందు ఆయన 2 చేతులు ఇలా దగ్గరికి పెట్టేసి ఒక గొంజకు అలా పెట్టి ఒక దెమ్మకు ఆయన ఇలా కట్టేసి వెనకాల వీపు మీద మరి కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొట్టేటటువంటి కొరడ చాలా పొడవైనటువంటి కొరడ. అంత మాత్రమే కాదు, దానికి చివరన సీసపు గుండు ఉంటుంది, అలాగే చిన్న చిన్న ఎముక ముక్కలు కూడా దానికి ఉంటాయి. ఈ కొట్టేటటువంటి వ్యక్తి వెనకాల వైపు నుంచి కొట్టడండి, ముందు యేసుక్రీస్తు వారికి ముందు నిలబడి ముందు నుంచి కొడతాడు. ఆ కొట్టినప్పుడు అది వెళ్ళి ఆ సీసపుగుండు అలాగే ఆ ఎముకలు వెళ్ళి చర్మాన్ని పట్టుకుని లాగుతున్నప్పుడు చర్మముతో పాటు మాంసము కూడా ముద్దలుగా వచ్చేస్తుందంట. ఒక రకంగా 39 కొరడా దెబ్బలు కొడతాం కాదు, కానీ 1-2 దెబ్బల వేస్తల్లోకి మనిషి వణుకడం మొదలు పెడతాడంట. అంటే అంత భయంకరమైనటువంటి దెబ్బలవి. సామాన్యంగా తట్టుకోలేడు ఎవడో కూడా మనిషి. పైగా ఆయన మానవుడుగానే ఉన్నాడు, తట్టుకున్నాడు మన కోసం, వణుకు వచ్చేస్తుందంటండి. అలా కొడతా ఉంటే ఆ కేక అరిసి మనిషి మతిస్థిమితం పోయి నిజంగా పిచ్చోళ్ళు అయిపోతారంటండి. అది ఆ 39 కొరడా దెబ్బలు అవుతుల్లోకి. అంత మాత్రమే కాదు, కొంతమంది ఆ కొరడా దెబ్బలు తిని అక్కడే చనిపోతారంట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా చేయలేదు, మన కోసం భరించాడండి. శరీరం అంతా కూడా ఏమైందంటే ఒలవబడింది, వెనక వీపంతా కూడా దున్నబడింది. ఏకంగా ఎంత భయంకరమైన పరిస్థితి. అది కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవచనమే. ఆయన వీపు మరి చేను వల్ల ఏమైందంటే దున్నబడింది. పంట పొలం మనం చూసినట్లయితే కనుక చేను నాగలతో దున్నితే ఎలా ఉంటుంది, అలా వీపంతా దున్నబడిపోయిందండి. ముఖం మీద గుద్దేశారు, ముఖం మీద గుడ్డేసి ముఖం మీద గుద్దింది ఎవరో చెప్పమని ఆయన గేలి చేశారు. అంత మాత్రమే కాదండి, సిలువను ఆయన మీద వేసి
నడిపించారు. ఆయన నడుస్తూ ఉంటే ఒకవేళ పడిపోతే మరలా మనిషి లేవడానికి అవే కొరడా దెబ్బలు కొట్టేవారంటండి. అలా ఆయన చిత్రవద చేశారు, తన్నారు, ఉమ్మి వేశారు, ముఖం మీద ఉమ్ములు వేశారు, నానా మాటలు అన్నారు. ఎంత బాధించేశారు ఆయన్ని, ఎంత శోధించేశారు ఆయన్ని, ఎంత బాధపడ్డారు ఆయన. కానీ అంత వేదన, అంత శోధన ఉన్నప్పటికీ కూడా ఆయన హింసిస్తున్న వారిని క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత చిత్రవద, రాత్రంతా కూడా ఆయన ఆ కోర్టులోనే గడిపాడు. మరి ఉదయం 6 గంటల నుంచి మరి ఆయనకు శిక్ష విధించడం మొదలుపెట్టారు. మరి నడిపించారు, యెరూషలేము వీధిలో నడిపించారు. అంత మాత్రమే కాదు, కొరడాతో కొట్టారు. చివరకు శిలువ మ్రాను మీద ఆయన్ని పరుండబెట్టి చేతుల్లోనికి మేకులు దిగ్గొట్టి, కాళ్ళలోనికి మేకులు దిగ్గొట్టి భయంకరమైనటువంటి మరి శిక్షను ఆయనకు వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. వాళ్ళ లెక్క ఏమిటంటే 39 కొరడా దెబ్బలు, 13 కొరడా దెబ్బలు ఒక భుజం మీద, మరొక 13 కొరడా దెబ్బలు ఒక భుజం మీద, మరి ఒక 13 కొరడా దెబ్బలు వీపు కింద భాగములో కొట్టినట్టుగా మరి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయన దేహమంతా కూడా ఏమైందంటే గనక రక్తసిక్తమైపోయింది, రక్తము ప్రవాహములా ప్రవహిస్తూ ఉంది. గమనించాలండి, శిలువ దగ్గర 2 దారాలు వెళుతూ ఉన్నాయి. ఒకటి ప్రేమధార, రెండవది రక్తధార. ప్రేమధార ఆయన నోటిలో నుంచి వస్తూ ఉంటే, రక్తధార ఆయన ఒంటిలో నుంచి వస్తూ ఉంది. 2 దారాలు శిలువ దగ్గర మనకు కనపడుతూ ఉన్నాయి. అలా ఆయన రక్తమంతా కూడా ధారపోసాడండి. ఇక ఆయనలో రక్తము లేదు అంటే కనుక ఇక నీటి శాతము కూడా తగ్గిపోయినట్టే. దాదాపుగా 60% నీరు ఉంటుంది. ఆ నీరంతా కూడా ఏమైపోయిందంటే కనుక బయటికి వెళ్ళిపోయింది. డిహైడ్రేషన్లో ఆయన ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి మానవుడిగా ఆయన దప్పికొంటున్నానంటము మరి సరైనటువంటి పద్ధతే. ఎందుకంటే కనుక ఆయనలో మరి నీటి శాతం లేదు. ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నారు, నేను దప్పికొనుచున్నాను అని చెప్తూ ఉన్నాను. చాలా చిత్రం ఏమిటంటే మరి నీటిని సృష్టించింది ఆయనే, సమస్తమును కలగజేసింది ఆయనే. ఆ రోజు ఇశ్రాయేలీల ప్రయాణములో మాకు నీళ్లు కావాలి అంటూ ఉంటే బండ నుంచి నీళ్లు రప్పించింది కూడా ఆయనే, ఆ బండ ఆయనే. అనేక మంది దాహాన్ని తీర్చినటువంటి వాడు ఆయన. ఇప్పుడు శిలువ మ్రాను మీద నాకు దాహం అవుతున్నది, దప్పిక అవుతున్నది అని అంటూ ఉన్నారు. ఒకనొక సమయంలో గమనించాలి, సమరయ స్త్రీ గురించి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నటువంటి మాట, నాకు దప్పిక వచ్చినది, నీళ్లు కావాలని అడుగుతాడు. చిత్రం ఏమిటంటే ఆయన మరి అనేక మంది దాహాన్ని తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు దప్పిక అవడం ఏంటి అంటే శరీరపరంగా మనం ఆలోచన చేస్తే దప్పిక అవుతూ ఉంది, ఓకే. రెండవదిగా మనం గమనిస్తే ఈ దప్పికకు ఉన్నటువంటి కారణం ఏంటో మనం చూడాలి. ఈరోజు ఈ దప్పిక వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి, ఎందుకు దప్పిక అవుతూ ఉంది ఆయనకు? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన నీళ్ళు అడిగాడు. ఆమె ఇచ్చింది ఇవ్వలేదన్నది పక్కన పెడితే మొత్తం మీద ఆమె జీవితం మార్చబడిపోయిందండి. ఆమె మాత్రమే కాదు, ఆమె వెనకాల ఉన్నటువంటి వారు, ఆమె ఇరుగు పొరుగు వారు, ఆమె బంధువులు, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించేశారు. వారందరూ కూడా ఆయన వైపుకు తిరిగారు. వారి పాప జీవితం అంతా కూడా పరిశుద్ధపరచబడింది. అంటే ఆయన నేను దప్పికొనుచున్నానని అడిగినటువంటి సమరయ స్త్రీ జీవితంలో గొప్ప మార్పు లభించింది ఎంతకని. అలాగే ఇప్పుడు శిలువ మ్రాను మీద ఉండి ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే అడిగినటువంటి ఆయనకు లాభం కాదేమీని, అడిగినటువంటి మాటను విన్నవారికి లాభం. ఇది గమనించాలి. ఈ మాటలో ముఖ్యమైనటువంటి మాట, దప్పికొనుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. సమరయ స్త్రీ దగ్గర అన్నారు. ఆ మాట సమరయ స్త్రీ విన్న తర్వాత ఎవరికి లాభం కలిగిందంటే ఆమెకి లాభం కలిగింది. ఎందుకంటే ఆమె పాప జీవితం అంతా కూడా దేవుడు పరిశుద్ధపరిచేశాడు. ఆమెతో పాటు అనేక మంది రక్షింపబడినట్టుగా రాయబడింది. అంటే రక్షణ అనుభవం వచ్చింది ఈ మాట తర్వాత. అలాగే ఇక్కడ శిలువ మ్రాను మీద ఆయన అంటున్నాడు కదా, నేను దప్పికొనుచున్నాను అంటే ఈ మాట అంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమీ ఉపయోగం లేదు, కానీ అక్కడ విన్నటువంటి వారికి ఎంతో ఉపయోగం ఉంది. అదేమిటి తెలుసా, ఆత్మల రక్షణ కార్యము జరగబోతుంది అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఈ దప్పిక దేనికి సంబంధించిందంటే ఆత్మల రక్షణ కార్యము అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దప్పిక ఇప్పటికీ ఉంది. అది 2000 సంవత్సరాల క్రితము శిలువ మ్రాను మీద ఉన్నటువంటి ఆ దప్పిక ఏదైతే ఉన్నదో ఆ దప్పిక నేటి వరకు ఉన్నది. ఆ దప్పిక మనము తీర్చవలసిన వారమై ఉన్నాము. ఆ దప్పిక తీరాలి అంటే మనము ఖచ్చితంగా దేవుని సేవలో, ఆత్మల రక్షణ కార్యములో మనం అందరం కూడా పాలి భాగస్వాములై ఉండాలి. ఆత్మల రక్షణ కార్యము కొరకు మనం పని చేయాలి.
ఆత్మల భారం కలిగి మనం పని చేయాలి. అనేక మంది నశించిపోతూ ఉన్నారు, వారందరినీ కూడా రక్షణ వైపుకు మనం నడిపించాలి. ఈ దాహం మనం తీర్చేవారముగా ఉండాలి. ఈ దప్పిక మనము తీర్చాలి అంటే సర్వ మానవాళిని కూడా మనం అందరము కూడా దేవుని రక్షణలోకి నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ భాగ్యములోనికి ప్రతి ఒక్కరిని మనము నడిపిస్తే కనుక శిలువ మ్రాను మీద ఉన్నటువంటి ఈ దప్పిక ఏదైతే ఉన్నదో ఈ దప్పిక మనము తీర్చేటటువంటి వారముగా మనం మార్చబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు నలగొట్టబడ్డాడు, మన కొరకు బాధించబడ్డాడు, మన కొరకు శోధించబడ్డాడు, మన కొరకు ఎంతగానో హింసింపబడ్డాడు. అంత మాత్రమే కాదండి, శిలువ మ్రాను మీద వేలాడాడు ఆయన. ఎంత ఘోరమైనటువంటి స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మండు టెండలో, భూమికి ఆకాశానికి మధ్యలో, నిలువు కమ్మికి అడ్డు కమ్మికి మధ్యలో, 3 మేకుల మధ్యలో మాంసపు ముద్దగా మార్చబడి ఆయన మనందరి కొరకు ఆయన అంటున్నటువంటి మాట, నేను దప్పికొనిచున్నాను. ఈ దాహము తీర్చాలి. ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలంటే మనమే తీర్చాలి. ఎలా తీర్చాలి అంటే గనక అనేక మందిని ఆయన తట్టు తిప్పి, అనేక మందిని ఆయన వైపు తిప్పి, అనేక మందికి రక్షణ భాగ్యంలోనికి నడిపిస్తే ఈ దప్పిక మనము తీర్చేవారం అవుతాము. అట్టి దప్పిక తీర్చే ధన్యత భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడు, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి 5వ మాటను తండ్రి మేము ధ్యానించుకునే ధాన్యత ఇచ్చావు. ఇదిగో దప్పికొనిచున్నాను అంటున్నావు తండ్రి. ఈ దప్పిక ఆత్మల భారమని ప్రభువా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. కాబట్టి ఆ దప్పిక మేము తీర్చాలి అంటే అనేక మందిని ప్రభువా నాయన నీ తట్టు తిప్పే వారముగా ఉండాలి. నీ యొక్క సువార్త పరిచర్యలో ప్రభువా నీ బిడ్డలు మరింత బలముగా ముందుకు సాగడానికి కృప చూపించి వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రభువా ఇబ్బందులు, ఇరుకులు, వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రభువా నాయన సమస్యలు, శోధనలు అన్ని తొలగించి వేసి సమాధానం అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.